టీవీ తెలుగు న్యూస్. డ్రగ్స్ మాఫియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మారితే మారండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కేస్తామని, డ్రగ్స్ దాచే ప్రయత్నం చేసినా ఉపేక్షించబోమన్నారు. యువతను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని సీఎం పేర్కొన్నారు. చేయాలని అన్ని చేస్తాం, కానీ అన్ని చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం. నా నమ్మకం మీ మీద. మొన్న ఎన్నికల్లో చూశాం, నేను ఒక పిలుపిచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను బీజేపీ కలిసి ముందుకొచ్చాం. మీకు హామీ ఇచ్చాం. హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని 94% స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక నమ్మకం. ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అంతా బాగుంటే చేయడం చాలా సులభంగానే అన్ని విధాల అధ్వానమైన పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం. అందుకే ఈ రోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం. ఈ రెండవ సంవత్సరం ప్రధానమైన సమస్యలపైన మళ్లీ దృష్టి పెట్టాను. ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇక్కడుండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష. రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ కీలక నేతలు కలిశారు. ఇటీవల జరిగిన మాజీ సీఎం జగన్ పర్యటనలో భద్రతా లోపాలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. అలాగే సింగయ్య మృతి ఘటనలో తమ నేతపై అక్రమంగా కేసు నమోదు చేశారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ గవర్నర్కు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రత్యక్ష రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాలని, మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు. సత్తెనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల, మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్ళి అంబులెన్స్లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. కూటమి మేనిఫెస్టోను రీకాల్ చేయాలని వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వమే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముందుందని తెలిపారు. కేవలం ఏడాది పాలనలోనే రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా బహిరంగ చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నష్టపోయిందని, విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాల ద్వారా ప్రజలను మభ్యపెట్టే యత్నాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎటువంటి మార్గం పడతారో కూడా సరే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తారు. ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి తన కారు కింద ఎవరన్నా పడి మరణించింది కూడా గమనించలేని పరిస్థితుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రచారానికి రాజకీయ లబ్ధి కోసమే ఈ పర్యటనలు చేస్తున్నారు తప్పితే ఆయన చెప్తున్న విధంగా రైతుల పరామర్శకో లేదా కార్యకర్తల పరామర్శకో కాదని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఇదేదో చెప్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా చేశామని. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చేసిన సంక్షేమం కంటే మేము మెరుగైంది చేశామంటే ఎక్కడైనా సరే చర్చకి సిద్ధం. నకిలీ ఈ స్టాంపుల వ్యవహారాన్ని మొదట తామే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కుట్రపూరితంగా తనను లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తనపై అవాస్తవ ఆరోపణలు చేయడం రాజకీయ కుట్రలో భాగమని చెప్పారు. తాను ఎలాంటి దర్యాప్తునైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని, న్యాయపరంగా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. నిజం ఎప్పుడు వెలుగులోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్నానని తెలిపారు. కొడితే అది 100 రూపాయల స్టాంపుగా ఎస్ఆర్సి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది 100 రూపాయల స్టాంపుగా చూడడం, చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం, కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది. అందులో భాగంగా 23,50,000 రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో. ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే. ఈ నర్సిరెడ్డి, సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళ ద్వారానే ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా, లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేశావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం. ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు, లేకపోతే ఏసీబీ అంటారు, లేకపోతే సిట్ అంటారు, ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు బాధితురాలు కన్నీళ్లతో సూటిగా ప్రశ్నలు సంధించారు. తనను మోసం చేసిన జర్నలిస్టు శంకర్ కు బెయిల్ ఎలా మంజూరు చేశారని నిలదీశారు. శంకర్ తన జీవితాన్ని నాశనం చేశారని, తనపై చేసిన అన్యాయాన్ని చాలాసార్లు సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డలకు మర్యాద ఇస్తుందంటూ చేసే ప్రచారాన్ని ప్రశ్నించారు. తాను తప్పుడు కేసులు పెట్టానని నిరూపిస్తే నడి రోడ్డుపై ఉరి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని దీటుగా చెప్పింది. ఈ అంశం తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నా ఒక మాట అన్న, మీకు నేను చెప్తున్నాను, మీకు నేను ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు. కానీ మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు అందరూ చేస్తున్న చాలా తప్పు. నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ బెయిల్ పేపర్స్ నేను ఈరోజు చదివాను. ఆ పేపర్స్లలో నేనంట ఇలాంటివి అంత కేసులు పెట్టానంట, ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట. పోనీ నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్, నాకు ఆ మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా. తను బయటికి వచ్చింది ఈ విధంగానా అన్న, మీరంతా కలిసి బయటికి తనని తీసుకొచ్చింది. నాకు దయచేసి నాకు న్యాయం కావాలి. మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా అన్న? నాకు కావాల్సింది ఇదొక్కటి మాత్రమే. నేను ఇదొక్కటే అడుగుతున్నా, ఇంతకు మించి నేనేం అడగట్లేదు. అసలు ఆ బెయిల్ పేపర్స్లలో అలాంటిది ఎలా మెన్షన్ చేశారన్నా? ఎట్లా మెన్షన్ చేస్తారన్న తప్పుడు విషయాలు? జర్నలిస్ట్ శంకర్ నన్ను మోసం చేసింది నిజం కాదా? పిలిపించి అడగండి. మీరు ఇలా పిలిపించి అడగాలనే నేను మీకు ఎన్నోసార్లు నేను మీకు ట్యాగ్ చేశాను, ఎన్నోసార్లు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఏ రోజు అది జరగలేదు. ఈరోజు అలాంటివి నా మీద ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పుడు ఆరోపణలు ఉన్నా నాకు ప్రూవ్ చేయించండి. నేను దేనికైనా సిద్ధమే, నేను రెడీగా ఉన్నా. కావాలంటే నన్ను నడి రోడ్డు మీద కూడా ఉరి తీయండి, నేను దానికి రెడీగా ఉన్నాను. ఇలాంటి ఆరోపణలు చేస్తారా అన్న ఒక ఆడపిల్ల మీద?
నీ బిడ్డ ఫోన్ ట్యాప్ చేయించావంటే నువ్వు ఎంత నీచుడువో స్పష్టమవుతుందంటూ బల్మూరి వెంకట్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల మధ్య మాటలు విని వారి గృహ జీవితాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. 10 ఏళ్ల ప్రజలను మోసం చేసి రాబందుల్లా దోచిన వారే ఇప్పుడు మళ్లీ మాయమాటలతో వస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునేటివి విన్నారు, అధికారులు మాట్లాడుకునేటివి విన్నారు. ఆఖరికి కనీసం మీ కుటుంబము అరే మా కుటుంబాన్ని మేము వినొద్దు అనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీ కుర్చీల్ని కాపాడుకోనికి స్వయంగా నీ బిడ్డ ఫోన్ కూడా నువ్వు ట్యాప్ చేసినావంటే మీరు ఎంత నీచులో ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. ఈరోజు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏదైతే వచ్చిన డేటా కాకుండా 10 ఏళ్ల మీ పరిపాలనలో ఎంతమంది భార్యాభర్తల సంభాషణ విన్నారు, ఎంతమంది భార్యాభర్తలు విడిపోనికి మీరు కారణమైనరో, ఎంతమంది కుటుంబాల్లో ఈరోజు కుటుంబ తగాదాలు పెట్టి మీరు పైశాచిక ఆనందం పొందినరో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత చేసి 10 ఏళ్ళు మీరు ప్రజలకి మోసం చేసి రాజకీయ కుట్రలు పన్ని అడ్డగోలుగా రాబందులు లెక్క పోటీ పడి నేను తక్కువ తిన్నా అని చెప్పి బావబొమ్మర్దులు, అన్న చెల్లెళ్ళు, తండ్రి కొడుతుర్లు, తండ్రి కొడుకులు పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులు లెక్క దోచుకున్నది కాక చర్యలు పాల్పడనీకి మాకేం సంబంధము, చేసిర్రు అని అంటే చేసినోన్ని చేయించినోన్ని గుడ్డలు ఊడదీసి సమాజం ముందు నిలబెడితేనే రేపు పొద్దున ఇసొంటి చర్యలు ఎవడన్నా పాల్పడాలన్నా ఇసొంటి చర్యలు చేస్తే వీనికి పట్టిన గతే మాకు కూడా పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరి ఒంట్లో ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం అవసరం లేదని యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని విజయ్ దేవరకొండ హెచ్చరించారు. డ్రగ్స్ మన జీవితాలను చిత్తుగా చేస్తాయని అన్నారు. ఒక్కసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టమని తెలిపారు. డ్రగ్స్ కు అలవాటు చేసే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రగ్స్ ను పూర్తిగా వదిలేయాలన్నారు. యువత మేల్కొని స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు. అనుకున్నా మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే ఉంది, చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంతమంది పెద్దలు వస్తున్నారు, ఇంత పెద్దగా జరుపుతున్నారు, ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు. బట్ వెన్ ఐ సాట్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్, సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆస్క్డ్ దెమ్, వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి, మనోళ్ళతో మాట్లాడాలి, ఎవ్వరు ఇలాంటి సిచ్యువేషన్స్లో పడొద్దు అని అనిపించింది. చాలా మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం. ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో అవుతారు. మనకి మన హెల్త్ ముఖ్యం, మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం, డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ 3 మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల, రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పదవులు ఆస్తుల కోసం అన్నలతోనే చెల్లెళ్లు కొట్లాడుతున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. కవిత తండ్రి కేసీఆర్, షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. ఇద్దరి భర్తల పేర్లు అనిల్ అనే విషయాన్ని ఎత్తి చూపారు. 60% జనాభా ఉన్న బీసీ వర్గానికి ఒక్క ముఖ్యమంత్రి స్థానం ఇవ్వలేదని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తున్నారని వేషాలు వేయడం మానుకోవాలని, బీసీ ప్రజలు ఇప్పుడు మేలుకొని నాయకత్వాన్ని చేపట్టాలని సూచించారు. ఎన్నికల వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏంటి
వీళ్ళు గొడవ, ఎందుకు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అన్న ప్రశ్న అందరికీ ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ముందే చెప్పాను, శర్మిలారెడ్డి పార్టీ పెట్టినప్పుడే ఇది బీజేపీ లేదా కాంగ్రెస్ పంపించిన బాణం, ఏదో ఒక పార్టీలో చేరిపోద్ది, మీరు మోసపోకండి అన్నాను. లక్షల మంది మోసపోయారు, 100,000 మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. అందులో ఒక 40 మంది నన్ను కలిశారు. అన్న పదవి ఇవ్వలేదని, రావలసిన ఆస్తి లక్షల కోట్లు తనకు పంచలేదని, తల్లి ద్వారా చర్చలు జరిపినా వినలేదని శర్మిలారెడ్డి గురించి మనకు తెలుసు. అయితే మరి ఇప్పుడు కవిత ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది, ఇంకొక అందుకు కాదు. అన్నయ్యకి పదవి ఇచ్చేశారు, లక్షల డబ్బులు ఇచ్చేశారు, కోట్లు, నాకేం ఇవ్వలేదు, నేను ఊరుకుంటున్నా. ఆర్టికల్ 14 నేను కూడా ఈక్వల్ కదా, ఆయనకి 3 లక్షల కోట్లు ఇస్తే నాకు 3 లక్షల కోట్లు ఇవ్వండి, ఆయనకి సీఎం పదవి ఇస్తే నాకు సీఎం పదవి ఇవ్వండి అని ఈ గొడవ. చంద్రశేఖర్ గారి కూతురు కవిత, రాజశేఖర్ గారి కూతురు శర్మిల, వీళ్ళిద్దరు హస్బెండ్లు అనిల్ భార్యలే. ఇద్దరికి ఆశలు ఆకాశాలు. ఈ కుటుంబ కుల పార్టీలు మనకు అవసరమా? ఇంకా మోసపోవడం అవసరమా? మనం బీసీలు 60% ఉన్నాం, ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నాం, 90%, ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? ఇంకెందుకు మీరు మోసపోతారు? వాళ్ళు ఇచ్చిన 1,00,000 రూపాయలకు, 100 రూపాయలకు, 1000 రూపాయలకు కూలి పని చేస్తారు. ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ, అప్పులు తీర్చే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ. 12 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో, 10 లక్షల కోట్లు తెలంగాణలో అప్పులు తీర్చాలంటే నేను వెళ్లే మార్గంలో మీరు వెళ్ళండి. డ్రగ్స్ వాడకం ఎంత ప్రమాదకరమో తెలుసుకుని అలాంటి వారిని సినీ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని నిర్మాత దిల్ రాజు హెచ్చరించారు. ఇప్పటికే మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరిస్తున్నామని, తెలుగు ఇండస్ట్రీలోని త్వరలో అలాంటి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ వల్ల యువత, సమాజం నాశనమవుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ శుద్ధి ప్రమాణం చేసి ముందుకు సాగాలన్నారు. నాతో ఒక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలి అని. ఇది దాదాపు ఒక 9 months బ్యాక్ జరిగిన సంఘటన. అంటే సీఎం గారికి ఆ రోజు చాలా డీటెయిల్గా, అంటే చిన్నపిల్లల వరకు ఈ డ్రగ్స్ వెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వంతుగా నేను ఓట్ తీసుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. అలాగే నాలాగే మీరు అందరు ఓట్ తీసుకుంటే ప్రతి కుటుంబంలో, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. రెడీయా మీరు? ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని. అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. మన అందరం ఓట్ తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టు. జూరాల ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రణాళికలతో రిజర్వాయర్లు నింపే వాళ్లమని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం గేట్లు మూసే క్రేన్ పనిచేయకపోవడం, మరమ్మతులు జరగకపోవడంతో వచ్చే వరద నీరు వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లా కావడం వల్ల మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. తక్షణమే సమీక్ష నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యక్ష పోరాటమే మా దారి అని తెలిపారు. ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం ఒక మా భూత్పూర్ ఎంపీపీ మదర్ చనిపోతే దినాలకు వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే చెప్పగానే వెంటనే అక్కడి నుంచి ఉట్టిన ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, అసలే పాలమూరు జిల్లా, కరూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది, అత్యంత వెనుకబడిన జిల్లా ఇది. ప్లస్
14 లక్షల మంది వలసపోయిన జిల్లా ఇది. దేశంలోనే చాలా వెనుకబడినది. భూములున్నా కూడా 2 నదులు ఉన్నాయి, కృష్ణా తుంగభద్ర 2 నదులున్నా కరువు కాటకాల్లో కొట్టుమిట్టినటువంటి జిల్లా ఇది. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కటోళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్లు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్లు తీసుకుపోయే వాళ్ళం. గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం. ఎండాకాలమే గేట్ రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది ఇది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్లు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. ఇలా నీళ్లు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్లు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మొన్న ఎండిపోయిన చేనులు అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోపు దిగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అది? గ్యాంట్రీ క్రేన్. అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అది క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని నటుడు రామ్ చరణ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన మంచి కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. గతంలో ఐస్ క్రీంలలో డ్రగ్స్ పెట్టి పిల్లలకు ఇచ్చిన ఘటనలో తీవ్ర ఆందోళనకు గురి చేశాయని గుర్తు చేశారు. పిల్లలను స్కూల్లోకి పంపడానికి భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. డ్రగ్స్ ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మారిందన్నారు. అందరూ కలిసి డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించాలని రామ్ చరణ్ పిలుపునిచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం, అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. ఆ హైయే వేరు. అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ. మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్. మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రీడలు, వ్యాయామం ద్వారా మంచి జీవనశైలి అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. యువత రోల్ మోడల్స్ ను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛమైన మార్గాన్ని అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు తదితరులు మద్దతు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ రెడ్డి కృషి ప్రశంసనీయమని గోపిచంద్ వ్యాఖ్యానించారు. మీరు స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ కూల్ అనుకుంటారు, కూల్ అని కనిపిస్తాయి స్క్రీన్ మీద, కానీ బీ అష్యూర్డ్ వాళ్ళెవ్వరూ వాళ్ళ నిజం జీవితంలో ఎవరూ అది చేయరు. సో మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. I can proudly say that I have never taken anything of this substance. More అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయంగా ఉండేది. సే నో టు డ్రగ్స్, సే yes టు స్పోర్ట్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ హస్ బీన్
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.